ఆప్కి అదాలత్లో అన్నా హజారే గారి మీదున్న ఆరోపణ ఈయన ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నారు. అన్నా హజారే గారు, ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులందరూ ఏమంటున్నారంటే మీ పోరాటంలో ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది, చట్టాన్ని తయారు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది, ప్రజలు ఎంచుకున్న ప్రతినిధులతో అధికారాన్ని మీరెలా చేతులకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. పార్లమెంటు కూడా ప్రజలే ప్రభుత్వం అన్న విషయాన్ని మర్చిపోయింది. ప్రజలు తమ రిప్రజెంటేటివ్స్గా ట్రస్టీస్ నమ్మి వీళ్లను ఎన్నుకున్నారు, వీళ్లను తీసుకువెళ్లి కూర్చోపెట్టారు. అదే ప్రజలు ఇప్పుడు చట్టం కావాలని అడుగుతున్నారు. దానికి తగినట్టుగానే ప్రభుత్వం ఇప్పుడు చట్టాన్ని ఏర్పరచాలి. దీన్ని ప్రజల ప్రెషర్ అని అనుకోవాలి. ప్రజలకి చెప్పే అధికారం లేదా? మీరు ఒక బలహీనమైన చట్టాన్ని తీసుకొచ్చారు, దానివల్ల లాభం ఏముందో చెప్పండి. ఆంగ్లేయుల కాలం నుంచి కూడా కొన్ని వీక్ అయిన చట్టాల వల్లే కరప్షన్ ఇంకా ఎక్కువైపోతూనే వస్తుంది. కరప్షన్ ఎక్కువైపోవడం వల్ల చట్టం గురించి ఎవ్వరూ దిగులు పడ్డం లేదు. చట్టం చాలా వీక్గా ఉంది. అందువల్ల ప్రజలు బలమైన చట్టం కావాలని కోరుకుంటున్నారు. అలా చెయ్యడం వల్ల కరప్షన్ ని కొంతవరకు అడ్డుకోవచ్చును. దీన్ని ప్రభుత్వం చెయ్యాలి. ప్రభుత్వం ఏమీ యజమాని కాదు. ప్రభుత్వం అనేది ఒక సేవకుడు ప్రజలకి. ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు తన కోసం మాత్రం కాదు, ఈ దేశం కోసం అడుగుతున్నారు. దాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి. అన్నా, ప్రభుత్వం ఇంకో విషయం కూడా చెబుతోంది. ఇలాగే వాళ్ళ కోరికల కోసం అందరూ వెళ్లి జంతర్ మంతర్లో కూర్చుంటున్నారు, ఉపవాసం ఉంటారు, ధర్నా చేస్తారు, ఏదైనా అడుగుతారు, ప్రెషర్లో ప్రభుత్వం ఒప్పుకుంటుంది అంటున్నారు. ఇది ఒకే ఒక్కరు చేసే డిమాండ్ కాదు. స్వయం పోరాటం చేయటానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ దేశ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం ప్రజలందరూ కూడా కూటమిగా ఇదంతా చాలా అవసరమని చెప్పడం కోసమే జరిపే పోరాటం ఇది. అటువంటి ఆ కోరికను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ప్రజలు వాళ్లకు తగిన గుణపాఠం చెబుతారు. అది నిజంగా జరుగుతుంది. నా దగ్గర ఏమీ లేదు. నేను ఒక గుళ్ళో ఉంటున్నాను. 8x10 అడుగుల రూము. పడుకోవటానికి ఒక చాప ఉంది, తినటానికి ఒక కంచం ఉంది. కానీ 6 కేబినెట్ మినిస్టర్ని లేపేశాను కరప్షన్ కారణంగా. నేను ఇంటికి పంపేశాను. నా వల్ల అవుతుంది. ఆ పని మనం చెయ్యాల్సి ఉంది. స్వతంత్రం అనే పేరుతో ఇలా అవినీతి చేసేవాళ్లకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది. నేను జయంతి నటరాజన్ చెప్పిన ఒక స్టేట్మెంట్ చూశాను. ఆవిడ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా ఉంటున్నారు. అలాగే జనార్దన్ వేది, ఆయన అలాగే పి చిదంబరం లాగా ఒకే విషయాన్ని చెప్తున్నారు. అంటే అన్నా హజారే లాంటి వ్యక్తులు ప్రజల అంటే వాళ్ళ శక్తుల్ని ఉపయోగించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు వేశారు. ప్రభుత్వం ఇది బ్లాక్మెయిల్ అని చెబితే ఇది ప్రజల యొక్క హక్కు. ఆ హక్కునే గవర్నమెంట్కి చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవేళ దీన్ని బ్లాక్మెయిల్ అంటే దేశం కోసం ఈ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాం. మన దేశం కోసం, దేశ క్షేమం కోసం మేము గొంతు విప్పుతాం. మీరు చట్టం సృష్టించాలని అనుకుంటే ఎన్నికల్లో నిలబడచ్చు కదా. ఎన్నికల్లో పోటీ చేయండి, పార్లమెంట్కి వెళ్ళండి, అక్కడ కూర్చుని చట్టం తీసుకురండి. అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్నికల్లో నిలబడచ్చు, కిరణ్ బేడి గారు నిలబడచ్చు, మీరు కూడా నిలబడచ్చు. దీన్ని నేను ఒప్పుకుంటాను. నేను రేపు ఎలక్షన్లో నిలబడితే నాకు డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా గల్లంతైపోతుంది. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. మీరు చెప్పిన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. వాళ్ళు చెబుతున్నారు కదా, ఖర్చు పెట్టడానికి 10 కోట్ల రూపాయలు నా దగ్గర లేవు. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అందువల్ల నేను ఎలక్షన్లో నిలబడలేను. దీన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక విషయం నేను నమ్ముతాను. ప్రజల శక్తి ఒక్కటిగా చేరితే ప్రజాప్రతినిధులు చెయ్యలేని పనిని ప్రజలే చేసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవకులు. మిమ్మల్ని అన్ఎలెక్టెడ్ డిక్టేటర్ అంటున్నారు. మీరు చూసారంటే ఆయన ఎన్నికలో నిలబడలేరు, గెలవలేరు, కానీ పెద్ద అధికారిలా నడుచుకుంటున్నారని అందరూ అంటున్నారు. నేను నియంతలాగా ప్రవర్తిస్తున్నానని వాళ్ళంటే నేను వాళ్ళు అన్నట్టుగా నియంతలాగే ఉండిపోతాను. ప్రజాక్షేమం కోసం ఏం తప్పులేదు. కానీ నా లైఫ్, నేను నా పూర్తి జీవితాన్ని ఈ దేశం కోసం అర్పిస్తున్నాను. సమాజం కోసం జీవిస్తున్నాను. నా జీవితంలో అసలు బ్యాంక్ బ్యాలెన్సే లేదు. నా ఇంట్లో 3 సహోదరులు ఉన్నారు. వాళ్ల పిల్లల పేర్లు కూడా నాకు తెలియవు. కోట్లాది రూపాయల పథకాలు రూపొందించాను, కానీ నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను నియంత అని చెబితే
నేను ఆ పేరును ఒప్పుకుంటాను దేశం కోసం. నేను ఎప్పుడు దీన్ని వదిలిపెట్టను. కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. నేను అలాగే ఉంటాను. మక్కల్ని మీ వైపు తిప్పుకొని దాని ద్వారా ప్రెషర్ ఇచ్చి ప్రభుత్వాన్ని మీకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తారా? అలా చేసి తీరాలి. స్వతంత్రం అనే పేరుతో తప్పుడు పాలన చేసేవాళ్ళని అడ్డుకోవాలి అంటే ప్రజాశక్తితో కలిసి విప్లవాన్ని తీసుకురావాలి. అది ఒక్కటే మార్గం. ప్రజలందరూ కలిసి గొంతు విప్పితేనే ఈ తప్పుడు పరిపాలనకి మనం ఒక బ్రేక్ వెయ్యగలుగుతాం. అదే ఒకే ఒక్క దారి. దానికి ప్రజాగళం విప్పాలి. ఒకే అభిప్రాయం ఉన్న ప్రజలందరూ కలిసి ఈ శక్తితో విజృంభించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది, దృఢంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. సాధారణ ప్రజలకి నీతి దక్కుతుంది. నేను ఇదే నమ్ముతాను. నాకు ఇందులో ఎటువంటి లాభం లేదు. నా కోసం నేనేమీ అడగడం లేదు. నా జీవితాన్నే దేశం కోసం, ప్రజల కోసం అర్పించాను. నేను నిర్ణయించుకున్నాను कि दिल दिया है, जान भी देंगे, ये वतन तेरे लिए। నా దేశం కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను. ఇదే నా నిర్ణయం. నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాను. ఇదే నా నిర్ణయం. దానికోసం నేను లాఠీ చార్జీ భరిస్తాను, తుపాకీ గోళకి ఎదురు నిలుస్తాను, ప్రాణత్యాగం కూడా చేస్తాను. ఇంకో ఆరోపణ కూడా ఉంది. అది మీ తర్వాత వచ్చే అదేంటంటే ట్విట్టర్ జనరేషన్, అందరూ ఫేస్బుక్ జనరేషన్, అలాగే ఇంటర్నెట్ చూసి చదివే జనరేషన్. కానీ దేశంలోని మామూలు ప్రజలు, పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళీ పోరాటంలో పాల్గొనట్లేదంటున్నారు. నేను ఇప్పుడే 3 లా కాలేజ్ స్టూడెంట్స్తో డిస్కషన్ చేశాను. యువకుల్ని ఉత్తేజపరుస్తున్నా, యువకులకు కొత్త శక్తి ఇస్తున్నా. నా నమ్మకమంతా యువకులపైనే. నేను ఎప్పుడూ చెప్పేదేమిటంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురువుల త్యాగాన్ని యువకులు మర్చిపోకూడదు. దాన్ని మనసులో గుర్తుంచుకోవాలి. ఉరితాడును చూసి కూడా, తనని ఉరి తీస్తారని తెలిసి కూడా, 2 నిమిషాల్లో ఉరి అని తెలిసి కూడా, కాస్త కూడా బెదిరిపోకుండా ఆయన గళం ఎత్తి పలికాడు, इंकलाब जिंदाबाद, वंदे मातरम, भारत माता की जय. ఆంగ్లేయులను చూసి ఈ జన్మలో మాత్రమే కాదు, వచ్చే జన్మలో కూడా నేను ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకోసం? మన దేశ స్వతంత్రం కోసం. లతా మంగేష్కర్ పాట పాడింది కదా, ए मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. वो कुर्बानी की याद. ఆ త్యాగాలని మనం ఎప్పుడూ గుండెల్లో గుర్తుంచుకోవాలి. నేను అలాగే గుండెల్లో దాచుకున్నాను. నా ముందు ఉన్న ఈ యువకులందరినీ చూసినప్పుడు నాకు స్వతంత్రం, రెండో పోరాటం కోసం, స్వతంత్ర పోరాటం కోసం అందరూ ముందుకు రావడాన్ని చూస్తున్నప్పుడు, ఆ పోరాటం కోసం ఈ 74 ఏళ్ల వయసులో నేను ఇంకో 2 అడుగులు ముందుకు వేయటానికి నాకు శక్తి వస్తుంది ఈ యువకులను చూసినప్పుడు. ఈ అన్నగారు, కాంగ్రెస్ కొత్త నాయకుడు దిగ్విజయ్ సింగ్, ఆయన స్టేట్మెంట్ ఒకటి నేను చూశాను. ఆయన ఏమన్నారంటే అన్నగారికి ఇప్పుడు 74 ఏళ్లు, ఇక నుంచి ఆయన ఉపవాసం ఉండకూడదని చెప్పారు. అరవింద్ లాంటి యంగ్గా ఉండేవాళ్లే ఆ పని చేయాలట. నేను దాని గురించి ఆలోచిస్తాను. పబ్లిక్లో ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అన్నా, మీరు జంతర్ మంతర్లో మీరు నల్ల ఆంగ్లేయుల్ని బయటికి తరమాలని అన్నారు. ఆ నల్ల ఆంగ్లేయులు ఏ దేశానికి చెందినవాళ్ళు? తరుముతానని చెప్పలేదు. లేదు, అలాగే చెప్పారు. ఇంతకీ ఈ గవర్నమెంట్ ని సరిచేసేంత మాత్రాన మనకేం సరిపోయేది లేదు. ఈ గవర్నమెంట్ మీద ప్రెషర్ ఇచ్చి మనం మంచి పనులు చేయించుకోవాలి. ఈ గవర్నమెంట్ పోతే తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు గ్రాడ్యుయేట్లు అయితే వాళ్ళు డాక్టరేట్లు తీసుకుంటారు. మార్పు రాదు. మార్పు వల్ల ఏమీ రాదు, మార్చడం వల్ల ఏమీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి మనం పని చేయించుకోవాలి మన దేశం కోసం. ఆంగ్లేయులు వేరే దేశం వాళ్ళు, వాళ్ళను బయటికి తరిమేశాం. వీళ్ళు మన దేశస్తులు ఎక్కడికి తరిమేయగలం? వీళ్ళు మన వాళ్లే కదా. అన్నగారు 1968లోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు లోక్పాల్ బిల్ని తెచ్చారు. 14 ప్రభుత్వాలు మారాయి, 12 మంది ప్రధానమంత్రులు మారారు. కానీ లోక్పాల్ బిల్ అలాగే ఉండిపోయింది. కానీ కాంగ్రెస్ దీన్ని పాస్ చేయాలని అనుకుంటోంది. కానీ మీరెందుకు దాన్ని అడ్డుకుంటున్నారు? దీన్ని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల దేశం పరువు పోతుంది. ప్రభుత్వం చేయాలనుకుంటుంది, ఈ దేశ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. దయచేసి చేయనివ్వండి. దీనివల్ల మీకెదురుగానే పోరాటం జరగొచ్చు. పోరాటం చేయడంలో తప్పు లేదు.
జరగనివ్వండి. హ? పోరాటం జరపద్దని ఎవరన్నారు? మేము ఎవరికి అడ్డంకి కాదు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, శివసేన అయినా అందరూ కూడా మన దేశ ప్రజలే కదా. మాకు వ్యక్తిగత పగలు ఏమున్నాయి? మాకు ఎవరితోటి పర్సనల్ గొడవలు లేవు. మా ఉద్దేశం ఏమిటంటే, ముందా చట్టాన్ని రానివ్వండి, అప్పుడే కదా మాకు ఆయన తెలుస్తుంది. ఏమంటున్నారంటే ముందు ఆ చట్టం రాని, అందులో ఏదైనా లోపం ఉంటే తర్వాత దాన్ని సరిచేయమంటున్నారు. మీరు డ్రాఫ్ట్ను పూర్తిగా చదవండి. గవర్నమెంట్ తయారు చేసిన ఈ డ్రాఫ్ట్ చాలా వీక్గా ఉంది. దానివల్ల కరప్షన్ అడ్డంకి ఉండదు. మేము చెప్పేది ఒకే ఒక్కటి, ఆ డ్రాఫ్ట్ గురించి డిస్కషన్ జరుగుతోంది. గవర్నమెంట్ జాయింట్ కమిటీ వేసింది. ఆ జాయింట్ కమిటీ ఏర్పడి 3 నెలలు అయ్యింది. ఆ తర్వాత హఠాత్తుగా లేదు, కుదరదు అని అన్నారు. మరి అప్పుడు ఈ జాయింట్ కమిటీ ఎందుకు ఏర్పరిచారు? అనవసరంగా మీ సమయం కూడా వృధా అయింది కదా, మా సమయం కూడా వృధా అయింది కదా. మేము చెయ్యలేమని ముందే చెప్పి ఉండొచ్చు కదా. ఇది ఏమాత్రం బాగోలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు ఏమన్నారంటే, మీరు తప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, అసలు మీరు వాళ్ళతో మాటలే జరపకూడదు. ఈ లోక్పాల్ బిల్ విషయం ఉంది కదా, దాన్ని తిన్నగా ప్రజలకు తీసుకెళ్లి పార్లమెంట్లో పోరాడమని చెప్తున్నారు. సరే, ఆవిడ ఆలోచన గురించి మనం ఆలోచిద్దాం. ఈ ప్రభుత్వంలోని 5 ప్రతినిధులు తక్కువలో తక్కువ 20 లక్షలు ఓటర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. కొంతమందికి 5 లక్షలు 10 లక్షలు ఓటర్స్ ఉన్నారు. కానీ సివిల్ సొసైటీలో ఉన్నవాళ్లు, అదేంటంటే గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలవని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు, కానీ వాళ్ళు ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళ మీద ఛాలెంజ్ చేస్తున్నారు. 20 లక్షలకు పైగా గెలిచి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఎదురిస్తున్నారు. మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాళ్ళు మన సేవకులు. మనం ఎందుకని ఎంచుకుని పంపుతున్నామంటే, మన డబ్బులు సరిగ్గా ఉపయోగించాలి, మంచి చట్టాలు తీసుకురావాలి. అందువల్లే ప్రజలమైన మనం వాళ్ళని ఎన్నుకున్నాం. ఒకవేళ ప్రజలు ఈ చట్టాన్ని ఏర్పరచాలని చెబితే వాళ్ళు దాన్ని ఏర్పరచలేదంటే ఆ తర్వాత మార్గం ఏముంది? అందువల్లే మీరు పార్టీ మొదలు పెట్టండి, ఎన్నికల్లో గెలిచి నిలబడి ప్రజల నాయకుడుగా చట్టాన్ని తీసుకురండి. అప్పుడే మేము దీన్ని ఒప్పుకుంటాం. సివిల్ సొసైటీ అంటే ఏంటి అర్థం? సివిల్ సొసైటీలో 5 ఉంటారా? చెప్పండి. ప్రశాంత్ భూషణ్, శశిభూషణ్ లాగా కొంతమంది లాయర్లుంటే చాలా ఏంటి? వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎందుకని ఒక పార్టీ మొదలు పెట్టకూడదు, ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వండి, మీరు గెలిచిన తర్వాత మీకు కావాల్సిన చట్టాన్ని తీసుకురావచ్చు కదా. నేను మీకు ముందే చెప్పాను, నేను ఒక గుడిలో ఉంటున్నాను, 8-10 రూములో ఉంటున్నాను అని. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీ మొదలు పెట్టడం నాకు సంబంధించి సులభం కాదు. కానీ తప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ప్రజల ప్రెషర్ గ్రూప్ దాన్ని రూపొందించే శక్తి చాలా పెద్దది. అంటే ప్రజలకి చాలా శక్తి ఎక్కువ. అంటే ప్రజల ప్రెషర్ గ్రూప్ని రూపొందిస్తే దాని శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే నేను రూపొందిస్తున్నా. చూడండి, ఇంకో విషయం కూడా ఉంది. ఇంకో విషయంలో నేను ఏం సాధిస్తున్నానంటే, ఎంతో ప్రతిభ గల ధైర్యవంతులైన యువకులు, వాళ్ళనే నేను ఎలక్షన్లో నిలబడమని చెబుతున్నాను. ముందు క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి, ఆ తర్వాత మంచి ఆలోచన, మంచి చింతన, మంచి నడవడిక, త్యాగం, ఇంకా అవమానాన్ని తట్టుకునే శక్తి కూడా కావాలి. అదేవిధంగా సమాజం కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉండాలి. ఆ తర్వాత ఎలక్షన్లో నిలబడొచ్చు. అలా నిలబడే వాళ్ళకి ప్రచారం చేయడానికి నేను వస్తాను. ఏ ప్రత్యేక పార్టీ అవసరం లేదు. పార్లమెంటు లోపలికి నిజాయితీ గల గుణం ఉన్నవాళ్లు లోపలికి వెళ్ళి తీరాలి. అదే ముఖ్యం, మంచి గుణం ఉన్నవాళ్లు. నా ప్రశ్న ఏంటంటే, మీకు రాజకీయంలో స్థానం దొరికితే మీరు పూర్తిగా తీసుకుంటారా లేకపోతే వదిలేసుకుంటారా? ఒకవేళ మిమ్మల్ని ప్రధానమంత్రి చేయాలనుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఈ బురద గుంటలో దిగి ఆ బురదని నా మీద వేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాకుండా అదేవిధంగా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఎమ్మెల్యే అని, ఎంపీ అని ఎన్నో అవకాశాలు వచ్చాయి. నేను ఆ బురదలో దిగను అని చెప్పేశాను. ఇప్పుడు ఎన్నో తప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ఒక మామూలు మనిషి కరప్షన్కి ఎదురుగా గొంతెత్తాలంటే ముందు ఎలక్షన్లో గెలిచి రావాలని చెప్తున్నారు. ఇదే జననాయకమా? దీన్ని ఒక కరప్ట్ అయిన వ్యక్తి ఒక తప్పుడు డిబేట్ని మొదలు పెట్టేశారు.
మీరు కరప్షన్కి ఎదురుగా ఉండాలంటే ముందు వెళ్ళి గెలిచి రమ్మని చెప్తున్నారు. మన ట్యాక్స్, నేను ట్యాక్స్ కడుతున్నాను, ఈయన ట్యాక్స్ కడుతున్నాడు, అయినా మన ట్యాక్స్ ని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా మాట్లాడాలంటే ముందు వెళ్ళి గెలిచి రమ్మని చెప్తున్నారు. ఇది ఏ విధంగా న్యాయం? అదేంటంటే మేము ఎదిరించి మాట్లాడాలనుకుంటున్నాం, గొడవ పడాలనుకోవట్లేదు. మేము మామూలు మనుషుల్లా ఉండాలనుకుంటున్నాం. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? ఒకవేళ నేను మినిస్టర్గా ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటి ఒక చట్టాన్ని నేను తీసుకురాగలను. ఈ రోజున నేను బయట ఉన్నందువల్ల గత 10 సంవత్సరాలుగా నేను పోరాడగలుగుతున్నాను. ఒకటి సాధించాలి, లేకపోతే పోరాడాలి. ఆ తర్వాత గవర్నమెంటే ప్రెసిడెంట్ దగ్గర సంతకం తీసుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పాలిటిక్స్ లో లేకుండా బయట ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలోని మీడియా ఇన్ఛార్జ్ జనార్దన్ ద్వేరి గారు ఏమన్నారంటే, ప్రజాస్వామ్యానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, ప్రజల ఇష్టాలు తెలుసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంది, దాన్ని పార్లమెంట్ ఇంకా విధాన్ సౌధ రిప్రజెంట్ చేస్తుంది. అందుకని చట్టం తయారు చేసే విషయంలో పార్లమెంట్ సుప్రీమసీని ప్రశ్నలు అడగకూడదని అంటున్నారు. అలా చెబితే ఇది ప్రజాస్వామ్యం పీక నొక్కినట్టు అవుతుంది కదా. అయ్యా, మీరు చెప్పేది నిజమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అంటే పార్లమెంటులో ఈ 62 సంవత్సరాల్లో ఎవరూ కూడా ఒక విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు అనే నేను చెబుతాను. ఢిల్లీ పార్లమెంట్ కంటే పెద్దది గ్రామ పంచాయతీయే పెద్దది. ఎంతో మేలైనది గ్రామం చట్టసభ. ఎందుకంటే గ్రామ చట్టసభని ఎవరూ కూడా రాసి పెట్టలేదు. ఈ పార్లమెంటు, అసెంబ్లీ ప్రజల చేతే నియమించబడింది. వీళ్లే ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకుంటున్నారు. అందువల్లే ఈ 2 సభలు కూడా ఏర్పడ్డాయి. కానీ ప్రజాసభే చాలా పెద్దది. కానీ ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు. నేను అడుగుతున్నది ఒకే నేను ఒక్క అడుగుతాను. విషయం మాత్రమే. పార్లమెంటులో తప్పు జరిగిందంటే ఈ దేశ ప్రజలందరికీ దాని మీద గొంతెత్తి చూపించడానికి అధికారం ఉండాలా వద్దా? అదే విధంగా లోక్పాల్లో తప్పు జరిగితే దానికి ఎదురుగా కూడా గొంతెత్తుతాం. లోక్పాల్ తప్పు చేస్తే మేము ఎలా ప్రశ్నలు అడగమని మీరు అనుకుంటున్నారు? దానికి ఎదురుగా కూడా మేము గొంతు లేపుతాం. నేనేమంటున్నానంటే పార్లమెంటే సుప్రీం. పార్లమెంటే ఒక సుప్రీం అని ఒక కథని పుకారిస్తున్నారు, కానీ అది సుప్రీం కాదు.